పూర్వం ఉజ్జయిన్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక నాస్తికుడు. నాస్తికుడంటే దైవం మీద విశ్వాసం లేనివాడు. ఒకరోజు తన కొడుకు పుట్టినరోజని దేశ నలుమూలలో ఉన్న పండితులందరినీ పిలిపించి యాగాలు చేయిస్తాడు రాణి కోరిక మేరకు. అయితే ఆ పండితులలో ఒక పండితుడు రాజు కొడుకు వైపు చూస్తూ, ఈ అబ్బాయి ఈరోజు సూర్యాస్త సమయంలోగా చనిపోతాడు, అది కూడా ఒక జింక ద్వారా అని చెప్తాడు. అది విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. పండితుడిని తీసుకునెళ్ళి కారాగారంలో పెడతాడు. అబ్బాయిని తీసుకునెళ్ళి దూరంలో ఉన్న కోటలో పెట్టి 100 మంది సైనికుల్ని పెడతాడు కాపలాలాగా. అయితే సూర్యాస్త సమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజు వెళ్లి కొడుకును చూస్తే కొడుకు అక్కడ చనిపోయి ఉంటాడు. తన మీద ఒక జింక బొమ్మ పడుంటది. గోడ పైన పెడతారు కదా, అలాంటి బొమ్మ. తన కొడుకు చావుని చూసిన ఆ రాజు దైవం మీద విశ్వాసం పుట్టి నాస్తికుడు నుంచి ఆస్తికుడిగా మారతాడు. ఇప్పుడు ఇంకో నాస్తికుడి కథ చెప్తా.